బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయిలను చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం పసిడి కొనాలనుకుంటున్న వారికి ఊరట లభించినట్లయింది. ఈ క్రమంలో జూన్ 23న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధరలు గణనీయంగా క్షీణించాయి. లేటెస్ట్ ప్రైజెస్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2070 తగ్గి ప్రస్తుతం 1,45,910 వద్ద కొనసాగుతోంది. ఇటీవల వరుసగా పెరిగిన ధరలతో పోలిస్తే ఈ తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం కూడా భారీగా పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1900 తగ్గి ప్రస్తుతం 1,33,750 వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల బంగారానికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందువల్ల ఈ ధరల తగ్గుదల నగల కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి మరింత ప్రయోజనకరంగా మారనుంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే 5,000 మేర తగ్గి ప్రస్తుతం 2,50,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, డాలర్ మారకం విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, జిల్లాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. స్థానిక పన్నులు, రవాణా వ్యయాలు, జ్యువెలరీ షాపుల మార్జిన్ల ఆధారంగా ధరలు కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు సమీప జ్యువెలరీ షాపులో తాజా ధరలను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.